వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. మే 29న దేశంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని అయితే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా అత్యవసర పరిస్థితిని తప్పించుకొని బంకర్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలి అని చెప్పేసి అయితే ఈ మాక్ డ్రిల్లో ముఖ్యంగా చెప్పనున్నారు. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాలలు వీటితో పాటు పౌరులు కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొనాలని చెప్పేసి అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం వెనకాల ఏదైనా సమాచారం ఉందా అని చెప్పేసి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా భారత నిఘా వర్గాలకు ఏదైనా కీలకమైన సమాచారం అందిందా, పాకిస్తాన్ చర్యలపై నిశితంగా పరిశీలిస్తున్న భారత నిఘా వర్గాలు అయితే ఎలాంటి సమాచారాన్ని అందుకొని మరి ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశం మధ్య ఏం జరగబోతుంది, ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఏం జరగబోతుంది, మే 29 ఎందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందో, ఆ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ అయితే నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక చర్య కూడా చేపట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడులు జరిగాయి. ఉగ్రదాడులనైతే ఈ ఉగ్రదాడుల నేపథ్యంలోనే ఉగ్రవాదులనైతే హతమార్చింది భారత సైన్యం. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మే 7న భారత్లోని ఆపరేషన్ అభ్యాస్ పేరిట భారత్లోని కొన్ని నగరాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ అలాగే పంజాబ్ ప్రాంతంలో నిర్వహించారు. ఆ తర్వాత రద్దీగా ఉండే హైదరాబాద్, విజయనగరం ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ టైంలో అంటే రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మాక్ డ్రిల్ నిర్వహించారంటే ఒక అర్థం ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండిగా ఈ అత్యవసర మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా పలు అనుమానాలకైతే తావిస్తుంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగబోతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అంతేకాకుండా పాకిస్తాన్తో చాలా కరాఖండిగా భారత ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది, ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో శాంతి చర్చలకైతే ఒప్పందానికి కుదుర్చుకునేది లేదు అని. ఒకవేళ పాకిస్తాన్తో చర్చలు అంటూ జరిగితే అది కేవలం సింధు జలాల ఒప్పందాలు అలాగే ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు జరుగుతాయని చెప్పేసి తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే సింధు జలాలు కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేసింది. అందుకని చెప్పేసి పాకిస్తాన్ ఏదైనా కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందా, ఆ విషయాలు భారత నిఘా వర్గాలకు తెలిసే ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహిస్తుందా అనే అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. మే 29 తర్వాత ఏం జరగబోతుంది అనేది అయితే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక పెను సంచలనాన్ని అయితే సృష్టిస్తుంది.